హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హోమ్‌మేడ్ శీకాకాయి, అలాగే కుంకుడుకాయ మరిన్ని న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసినటువంటి హోమ్‌మేడ్ షాంపూ అండి. దీని గురించి మనకు మంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే తలస్నానం మా బాబుకి చేయిస్తున్నాను. లైవ్‌గా మీకు ఎంత నురగ వస్తుంది, ఎలా ఉంటుంది, ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, నిజంగా నురగ వస్తుందా? లేదా మురికి సరిగా వదులుతుందా లేదా? ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి చాలామందికి. ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లియర్‌గా క్లారిఫై అవుతాయండి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే అండి. ఈ షాంపూ మనకు హోమ్‌మేడ్ షాంపూ అండి. ఇందులో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌ని మనం యాడ్ చేసి స్వయంగా మేమే ఇంట్లో తయారు చేసి పంపిస్తూ ఉన్నామండి. ఎంతోమంది తీసుకుంటూ ఉన్నారు. మంచి ఫీడ్‌బ్యాక్స్ ఇస్తున్నారు. చాలా మంచి రివ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. చూడండి, ఇప్పుడు మొట్టమొదటిగా మా బాబుకి నేను డ్రై హెయిర్ ఉంది. ఆయిల్ అయితే లేదండి. ఆయిల్ పెట్టుకున్నా నో ప్రాబ్లమ్ అండి. చాలా బాగా మురికి వదులుతుంది. మంచి నురగ వస్తుంది. ఎప్పుడైనా మీరు ఈ షాంపూని వాడే ముందు బాగా షేక్ చేయండి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎక్స్ట్రాక్ట్ కూడా డౌన్‌కి వెళ్ళిపోయి ఉంటది. సో, అదంతా కూడా బాగా మిక్సప్ అవుతుందండి. చూడండి, ఫస్ట్ నేను తలపైన నీళ్ళు వేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే ఆయిల్ అప్లై చేసుకొని కూడా తల స్నానం చేసుకోవచ్చండి. చూడండి, తలంతా బాగా తడి అయిపోయింది. నెక్స్ట్ కొద్దిగా మనం షాంపూ వేసుకోవాలి. ఓకే, మీకు ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మా బాబుకి ఈ షాంపూ ఆయిల్ వాడిన తర్వాత వాడక ముందు ఎలా ఉండేది అనేది కూడా చెప్తానండి. చూడండి, కొద్దిగా షాంపూ వేస్తున్నాడు బాబు చేతిలో. మనం ఎటువంటి వాటర్ అయితే మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. మన హెయిర్ ఎంత ఉంటుంది, అమ్మాయిలైతే ఎక్కువగానే పడుతుంది. అబ్బాయిలకైతే చూడండి, వాళ్ళ హెయిర్‌ని బట్టి ఎంత వేసుకోవాలి అనేదాన్ని చూసుకొని వేసుకోండి. బాగా ఈ విధంగా రుద్దుకుంటూ మనం చేసుకోవాలి హెడ్ బాత్ అనేది. ఓకే, మీకు చెప్తున్నాను కదా, వాడకముందు బాబుకి తలంతా తెల్ల వెంట్రుకలు ఉన్నాయండి, చాలా మటుకు. అంటే నేను కంప్లీట్‌గా ఆ వైట్‌గా వచ్చేసినటియి అన్నీ బ్లాక్ అయిపోయినాయని చెప్పను. ఇప్పుడు స్టార్ట్ చేసేసి బాబు వాడేది 4 మంత్స్ కంప్లీట్‌గా అయిపోయిందండి. ఈ 4 మంత్స్ నుంచి కూడా ఎక్కడి వరకు వైట్ హెయిర్ వచ్చాయో అక్కడి వరకే స్టాప్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేటివనేటివి ఇంకా వైట్ హెయిర్ అనేది రావట్లేదు. కొత్తగా వచ్చేటువంటి హెయిర్ అనేది రూట్స్‌తో సహా చాలా బ్లాక్‌గా గ్రోత్ అవుతుందండి. అంతేకాకుండా ఉన్నటువంటి వైట్ హెయిర్ అనేది బాగా కనిపించేది తలలో చూడగానే, ఇప్పుడు చాలా డల్ అయిందన్నమాట. ఆ వైట్ హెయిర్ అనేది కొద్దిగా కలర్ డిమ్ అయింది. న్యాచురల్ ప్రోడక్ట్ అనేది కొద్దిగా టైం పడుతుంది. బట్ పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. సో, ఓపిక చేసుకొని ప్రతిరోజు కూడా ఆయిల్ పెట్టుకోండి. 2 డేస్‌కి ఒకసారి తలస్నానం చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉందండి. ఓకే, మనం తలంతా షాంపూ రుద్దిన తర్వాత వాటర్‌తో ఈ విధంగా కడిగేసుకోవాలి. ఇంకొకసారి కూడా వేస్తున్నాను చూడండి. ఓకే అండి. ఇప్పుడు బాబు గుండు చేయించుకొని కూడా సేమ్ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 25థ్‌కి. వాడికి చూడండి, అప్పుడే హెయిర్ చాలా బాగా గ్రోత్ అయిపోయిందనమాట. ఈ షాంపూని వాడడం వల్ల ఎవరికైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందో, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ ఉంటుంది కదా, చాలామందికి డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. అండ్ అలాగే కొత్త హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. జుట్టు గ్రోత్ అయితే చాలా బావుందండి. చాలామంది చెప్పేది ఇదే అండి నాకు, జుట్టు బాగా పెరుగుతుంది అని. మనం ఎక్కడ ఫేక్ అయితే చెప్పట్లేదండి. థంబ్‌నెయిల్స్‌లో గానీ, టైటిల్‌లో గానీ ఇలా పెట్టుకుంటే ఇలా అయిపోతుంది పొద్దునకి అనేసి నాకు పెట్టాలంటే నచ్చదండి. సో, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనే ఉద్దేశంతోనే మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, చూడండి, బాబుకైతే బాగా షాంపూ వేసేసి రుద్దుతూ ఉన్నాను. దీనివల్ల ఏంటంటే హెయిర్ కూడా బాగా స్మూత్ అవుతుంది అండ్ షైనీ కూడా ఉందండి. ఓకే, ఇప్పుడు దీని ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. క్వాంటిటీ వచ్చేసి మనకు 200 ఎంఎల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 400 అండి. మీరు పెట్టే 400 ప్రతి రూపాయిలో కూడా మీకు వర్త్ ఉందండి. ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అనేది ఉంది కాబట్టి నేను డామ్ ష్యూర్‌గా చెప్పగలను. నెక్స్ట్, షాంపూని ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని డౌట్ ఉంటుంది కొత్తవారికి. మీకు టైటిల్‌లో కనిపిస్తూ ఉన్నటువంటి నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. టైమ్ పాస్ ఎంక్వైరీస్ అయితే వద్దు. టైం అనేది వ్యాలిడ్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం.